ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఏవి అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 7వ తేదీ ఆదివారం రోజున 93,230 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 41,754 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,83,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కదా. మరి సెప్టెంబర్ నెలలో తిరుమలలో ఏ తేదీలలో ఏ ప్రత్యేక పర్వదినాలు నిర్వహిస్తారు తెలియచేయండి. మేము ఆ తేదీలకు సంబంధించి సెప్టెంబర్ నెల టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇప్పుడు తిరుమలలో సెప్టెంబర్ నెలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాల గురించి తెలియజేస్తానండి. ముందుగా సెప్టెంబర్ 4వ తేదీ కృష్ణాష్టమి, గోకులాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం గోశాలలో గోపూజ, కన్నన్ వర్ష తిరునక్షత్రం. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ తిరుమల శ్రీవారి సన్నిధిన సిక్యోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం. అలాగే సెప్టెంబర్ 7వ తేదీ సర్వ ఏకాదశి, 9వ తేదీ మాస శివరాత్రి, ఇంకా సెప్టెంబర్ 11వ తేదీ పోలాల అమావాస్య, సెప్టెంబర్ 12వ తేదీ చంద్రోదయం, సెప్టెంబర్ 13వ తేదీ సామ వేదోపకర్మ బలరామ జయంతి, వరాహ జయంతి, సెప్టెంబర్ 14వ తేదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వినాయక చవితి, సంకటహర చతుర్థి, సెప్టెంబర్ 15వ తేదీ ఋషి పంచమి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం. అలాగే సెప్టెంబర్ 17వ తేదీన కన్యా సంక్రమణం, సెప్టెంబర్ 19వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి గరుడ వాహన సేవ, సెప్టెంబర్ 20వ తేదీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి స్వర్ణ రథోత్సవం. అలాగే సెప్టెంబర్ 22వ తేదీ తిరుమల శ్రీవారి చెక్క రథోత్సవం, విష్ణు పరివర్తన ఏకాదశి. ఇంకా సెప్టెంబర్ 23వ తేదీ శ్రవణ ద్వాదశి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అవభృతం, చక్ర స్నానం, వామన జయంతి. అలాగే సెప్టెంబర్ 24వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో బాక్సవారి ఉత్సవం, సెప్టెంబర్ 25వ తేదీ అనంత పద్మనాభ వ్రతం, తిరుమల శ్రీవారి చక్ర స్నానం. ఇంకా సెప్టెంబర్ 27వ తేదీ మహాలయ పక్ష ప్రారంభం, హస్తకార్తె ప్రారంభం, సెప్టెంబర్ 29వ తేదీ
తేదీ, బృహత్యమ వ్రతం, ఉండ్రాల తెద్దె, మహాభరణి, సంకటహర చతుర్థి ఇవండి సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ దుర్గా గారు తెలంగాణ వాళ్ళకి విఐపి దర్శనం ఏ వారం చెప్పండి లక్ష్మి గారు అని అడుగుతున్నారు. సోమవారం, మంగళవారం వారంలో ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి రికమెండేషన్ లెటర్ మీద తిరుమలలో బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మంగళవారం, బుధవారం వారంలో ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ మీద తిరుమలలో 300 రూపీస్ దర్శనం కల్పిస్తారండి. అలాగే నెక్స్ట్ భీమ్ గారు అలిపిరి నడక దారిలో నైట్ ఏ టైం వరకు అలో చేస్తారు అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాల్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీనాథ్ గారు సుపదం దర్శనం బోత్ పేరెంట్స్ అలో చేస్తారా, సింగిల్ పేరెంట్ అలో చేస్తారా? కొన్ని టీటీడీ ఛానల్ సింగిల్ పేరెంట్ అని వస్తున్నాయి అని అడుగుతున్నారు. బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ నుంచి ఫ్రీ దర్శనం కల్పిస్తారు. అయితే ఈ దర్శనంకి సింగిల్ పేరెంట్ ని మాత్రమే అలో చేస్తారు అనే రిస్ట్రిక్షన్ అయితే లేదండి. బిలో 1 ఇయర్ బేబీకి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. పేరెంట్స్ ఇద్దరిని కూడా అలో చేస్తారు. అలాగే నెక్స్ట్ చంద్రకాంత్ గారు కెన్ వి గెట్ శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్ అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి కేవలం తిరుపతి ఎయిర్పోర్ట్ లో మాత్రమే ఇస్తారండి. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగుతారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి అక్కడ ఉన్న కౌంటర్ లో శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 టోటల్ 10,500 రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ లో ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి కేవలం రోజుకి 200 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఇవి కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. కేవలం ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఈ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వినోద్ గారు మేడం ఆఫ్లైన్ లక్కీ డిప్ కి ఫ్రైడే రోజు అంటే సాటర్డే రోజుకి ఏం సేవలు ఉంటాయి మేడం అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ప్రతి రోజు కూడా మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. శనివారం రోజుకు సంబంధించిన సేవా టికెట్స్ ముందు రోజు అంటే శుక్రవారం రోజున అందుబాటులో ఉంటాయి. కానీ శుక్రవారం రోజు సుప్రభాతం, కళ్యాణోత్సవం ఈ 2 రకాల సేవా టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయండి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో. అలాగే నెక్స్ట్ ఆదినారాయణ రెడ్డి గారు గోవింద హస్బెండ్ అండ్ వైఫ్ కి కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాము, మా వైఫ్ కి కుదరడం లేదు, ఓన్లీ టికెట్ మీద హస్బెండ్ ని సెండ్ చేస్తారా దర్శనానికి అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం సేవా టికెట్ వైఫ్ అండ్ హస్బెండ్ కి బుక్ చేసుకుని ఏదైనా అనుకోని కారణాల చేత ఒకరు ఆగిపోయి ఒకరు మాత్రమే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న అలా సింగిల్ పర్సన్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండి. ఆ టికెట్ మీద ఆ సింగిల్ పర్సన్ అలో చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.